గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. హరి ఓం శ్రీ సాయీశ్వరాయ నమ. మనం ఈరోజు ఆధ్యాత్మిక ప్రయాణంలో శారీరక భద్రత యొక్క ప్రాధాన్యత గురించి చర్చించుకుంటున్నాం. స్వామి ఎప్పుడు చెప్పేవారు, భక్తులు భక్తి అని దేహాన్ని అలక్ష్యం చేస్తుంటారు, అది సరికాదు. దేహం బాగున్నప్పుడే కదా సాధనలో విజయం సాధించవచ్చు. దేహం బాగున్నప్పుడే మనసు కూడా బలంగా ఉంటుంది. మనసు బలంగా లేకపోతే ఏ పని చేయడానికి ఏకాగ్రత కుదరదు. సుఖాన్నిచ్చే నిద్ర రానప్పుడు రూమ్లో ఎంత ఏసీ ఉన్నా, డన్లప్ బెడ్ ఉన్నా, పిల్లో ఉన్నా ప్రయోజనం లేదు. కాబట్టి మన లక్ష్య సాధనకి ఆహార నియమాలతో పాటు దేహారోగ్యం కూడా ప్రధాన అంశమని స్వామి చెప్తారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో సనాతన అనే ఆరోగ్య సూక్తిని అనుభవంలోకి తెచ్చుకోవడమే కాయమును సద్వినియోగపరుచుకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో శారీరక భద్రత యొక్క ప్రాధాన్యత, అవసరం గురించి తెలియజేశారు. ఈ మానవ శరీరం ఒక అపూర్వమైన కంప్యూటర్. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది ఉంటే అది శరీరంలో ఉంటుంది, సృష్టిలో ఏది లేదు అది శరీరంలో ఉండదు. కాబట్టి అటువంటి అద్భుతమైన శరీరాన్ని మనం పిండాండం అంటాం, సృష్టిని బ్రహ్మాండం అంటాం. ఈ శరీరాన్ని మనం నియమనిష్టలతో, యుక్తాహార విహారాదులతో కాపాడి శృతి చేసి సిద్ధం చేసిన వీణలాగా తయారు చేసి భగవంతుని చేతుల్లో ఒక పనిముట్టులాగా ఉపయోగపడాలి. కానీ ఈ విధంగా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు తింటాను, తాగుతాను, తిరుగుతాను అంటే ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తే మనిషి అనారోగ్యం పాలై అమూల్యమైన అవకాశం చేజార్చుకుని నష్టపోవాల్సి వస్తుంది. విషంతో నిండిన బంగారు పాత్ర కంటే అమృతంతో నిండిన మట్టి పాత్ర ఎంతో మేలని స్వామి చెప్తారు, ఎంతో విలువైందని కూడా చెప్తారు. భగవాన్ సత్యసాయి అనుగ్రహం చేత నేటి మానవ శరీరాలన్నీ ఒక క్రమశిక్షణకు అలవాటు పడి సేవ అనే మహోన్నతమైన తపస్సు చేయడానికి తయారై నిత్యనూతనంగా ప్రకాశిస్తున్నాయి. భగవంతుని కార్యప్రణాళికలో ఈ శరీరం కృష్ణుడి చేతిలో వేణువులాగా ఉపయోగపడాలి. ప్రతి మానవుడు ఇంద్రియ నిగ్రహం చేస్తూ కాయాన్ని సద్వినియోగం చేస్తూ సాధన చేయాలని స్వామి చెప్తారు. కానీ ఎంత వేదాంతం విన్నా కానీ నేనే ఈ శరీరం అనే దేహాత్మ భావం తొలగడం కష్టం. కనుక స్వామి ఈనాడు సమాజంలో ప్రతి వ్యక్తి చేత సమాజ సేవ చేయిస్తూ ఐ టు వీలోకి తీసుకెళ్ళారు. అంటే నేను నాదే అనే కాకుండా మేము మనము అనేది అన్నమాట, మేము మనది అన్నమాట. ఓం శ్రీ సాయిరామ్. సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.